నమస్తే. ప్రజెంట్ మనం అమీర్పేటలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిగూడలో ఉన్నాం. సో ఉదయం నుంచే ఈ ఎల్లారెడ్డిగూడలో జిహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున కూడా అక్రమంగా అంటే రోడ్డును ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉంటే వాటి అన్నిటి కూడా కూల్చేసేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఈ గల్లీలలో వాటర్ నిలుస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ అంతా కూడా ఒక కార్యక్రమానికి జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతాలపైన ప్రధానమైనటువంటి ఇరుగ్గా ఉన్నటువంటి ప్రాంతాలపైనే దృష్టి సారించడం జరిగింది. చాలా మంది బాధితులంతా కూడా ఇక్కడ కనబడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంత ఈ కూల్చివేస్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో చాలా రోజులుగా చాలా ఏళ్లుగా ఈ షాపులనే మేము నమ్ముకొని ఉన్నాం. ఈ షాపులని కూల్చడం సరైనటువంటి విధానం కాదు. ఇది మాకు ముందుగా నోటీసులు ఇచ్చి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుండేది, కానీ ఎలాంటి నోటీసులు లేకుండా మా యొక్క సంబంధించినటువంటి షాపులు కావచ్చు ఉన్నటువంటి కొన్ని కట్టడాలని కూల్చేసేటువంటి ప్రక్రియ సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లు ఆ షాప్ సంబంధించినటువంటి కట్టడాలు కూల్చేయడం పట్ల వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భం కూడా కనబడతా ఉంది. ఇదంతా కూడా జిహెచ్ఎంసీ. ఒక పక్కనేమో హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా ఇప్పటికే కొంత అక్రమమైనటువంటి కట్టడాలు కావచ్చు, చెరువులోని బఫర్ జోన్ లో సంబంధించినటువంటి ఆక్రమించుకున్నటువంటి కట్టడాల జోలికి ఎక్కడ కూడా పోవట్లేదు. సో గతంలో కొంత జరిగేది అంటే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలను కూల్చేసేటువంటి ప్రక్రియ హైడ్రా కాసే కొన్ని రోజులు హడావిడి చేసింది, కానీ ఇప్పుడు మొత్తమే కనుమరుగైనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో ఇప్పుడు మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు చిన్న సంబంధించినటువంటి షాపులు పెట్టుకొని సో బతుకు తెరు కోసం రోడ్ల పైన కొంత పాన్ షాపులో లేకపోయినట్టు కొన్ని డబ్బాలు పెట్టుకొని కూరగాయల షాపులు పెట్టుకున్నటువంటి ఆ షాపులని కూల్చేయడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ జేసీబీలతో 2-3 జేసీబీలు ఇక్కడ ఎల్లారెడ్డిగూడలోనే తిష్ట వేయడం జరిగింది. సో ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ సైతం కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, మరొక పక్కన అక్రమంగా ఉంది కట్టడం అని చెప్పేసి తేల్చేయడంతో సో ఒక పక్కన వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అధికారులు ఇవి తీస్తున్నారా, అవి పాత తీస్తున్నా కరెక్టే. మాకు ఇప్పుడు ఇది సెకండ్ గేట్, లోపలికి వెళ్ళి మాకు వాటర్ ట్యాంక్ రావాలన్నా మళ్ళీ మా కార్లు వెళ్ళాలంటే అక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి మేము గేట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, 22 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మొత్తం తీసేస్తే మేము లోపలికి వెళ్ళడం ఎలా? అదే లేదు, ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సడన్గా ఆలాపడానికి వచ్చారంటే మేము పరిగెత్తుకొని కిందకి వచ్చాం. మేము ఫస్ట్ నుంచి బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఉన్నాను నేను, 25 years అవుతుంది. అదేం లేదు, మాకు ఇంటిమేషన్ లేదు, ఇంటిమేషన్ లేదు. ఇప్పుడు ఇక్కడంతా పలగొడుతున్నారా అని చెప్పేసి పోలీసు మున్సిపల్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. నేను వచ్చి నిల్చున్న తర్వాత ఇంకా ఈ వదిలేసి అట్లా ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకు కూల్చేస్తున్నారు? మా వరకు రాలేదు, వచ్చారు, నేను చూసి మాట్లాడదామనే లోపల వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళారు. వాళ్ళు రైట్ సైడ్లో అక్కడ పోలీసు జేసీబీ వీళ్ళంతా కూడా అక్కడ ముందుకున్నారు. మరి తర్వాత వచ్చి కొడతారా ఏమో అని చెప్పేసి మేము నిల్చున్నాం. అంటే రోడ్లని ఆక్రమించుకొని కట్టడం వల్లనే మేము కూల్చేస్తున్నాం అని చెప్పేసి చెప్తాం. అట్లా చెప్తున్నారు, రోడ్లు ఆక్రమించి. ఇది పర్మిషన్ ఉందండి, ఇప్పుడు మాకు ఇక్కడ వరకు పర్మిషన్ ఉంది. ఏది ఉన్నా కానీ ఆక్యుపై చేసినా ఒక నోటీస్ లాంటిది ఇవ్వాలి కదా. నోటీస్ ఇవ్వాలి. మాకు వాటర్ ట్యాంకర్ కావాలంటే వాటర్ ట్యాంకర్ లోపలికి పోదు, రైట్? ఏదైనా ఒక నోటీస్ ఇచ్చి ఆల్రెడీ మాకు చూపెట్టాలి కదా. అందుకని మేమేమి అడతలేము. మేము ఒకవేళ ఆక్యుపై అయితే మీరు చేసుకోండి, మేము కాదలేము, కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటాం. అది అదే ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే మాకు ఆల్టర్నేటివ్ చూపెట్టేది చేయండి మీరు, అంతకంటే ఇంకేమంటాం. అసలు కార్పొరేటర్ రాలేదు, ఎమ్మెల్యే లేడు అనుకోండి, కనీసం అది పొలిటికల్ కాకుండా మాకు అఫీషియల్గా మనం నోటీస్ రావాలి కదండి. ఒక నోటీసు గోడ మీద అతక పెట్టాలి కనీసం. తీసేస్తాము, ఆల్రెడీ చేసుకోండి, లేకుండా మేము ఆల్రెడీ చెప్తాము. ఒక టైం వచ్చి జేసీబీ పోలీసు వచ్చేసి కొట్టేస్తే కొద్దిగా మాకు నీళ్ళు లేకుండా కష్టం కదా. ఏం చెప్తారంటే మేము అడిగినాం ఎందుకు సార్ ఇట్లా చేస్తారంటే వీళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది, ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కారణండి అది ఒకటే కదా బిల్డింగు, ఇక్కడ కట్టాము చేసాము, నోటీస్ ఇస్తే కొంచెం మేము ఆల్టర్నేటివ్ చేసుకున్నాం. మాకు 20 అపార్ట్మెంట్లు ఉన్నాయి, మాకు నీళ్ళు లేకుండా ఎక్కడ పోతాం చెప్పండి. ఇది యాక్చువల్ మాకు ఆల్టర్నేటివ్ గేటు, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి కార్లు వెళ్తాయి. అండ్ మాకు మెయిన్ వాటర్ ట్యాంక్ రావాలంటే ఇటు నుంచే రావాలి, అక్కడి నుంచి రాలేదు, ఆ గేట్లో నుంచి రాలేదు. కాబట్టి ఈ గేట్ ఆల్టర్నేటివ్ అప్పుడు మేము పెట్టేసుకొని 22 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఆలాపడానికి ఏం ఇంటిమేషన్ లేదు, ఏం లేదు, మేము కొట్టేస్తామంటే ఎలా?
మా వాచ్మెన్ చెప్పేస్తే మేము కిందికి పరిగెత్తుకొని వచ్చే లోపలే వచ్చారు, నన్ను చూసేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మరి తర్వాత వస్తారా లేరా తెలియదు, మాకైతే ఏమైతే అడగలేదు. మీరు రూల్స్ మీరు ఫాలో అవ్వండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీరన్నా ఆల్రెడీ చూపెట్టండి, మేమన్నా చేసుకుంటాం. ఆల్ ఆఫ్ సైడ్ నుంచి కొడితే నీళ్ళు ఉన్నప్పుడు కష్టం, అంతకంటే ఏం లేదు. మా సంపూర్ ఇక్కడ ఉంది, మాకు రోజులు అవుతా ఉంది కదా ఇక్కడ ఉండబట్టి. సో ఇట్లా రోడ్డు పైన మరి ఇట్లా కూల్చేయడం ఏమన్నా ముందుగా మీకు చెప్పారు ఏమన్నా? మాకు మొన్న 2 రోజుల క్రితం చెప్పారన్న, మా తీసేయమన్నారు, తెస్తామని చెప్పినాము. చెప్తే మళ్ళీ ఈరోజు సడన్గా వచ్చి చేసారు. ఎన్ని సంవత్సరాల కానీ ఉంటాను ఇక్కడ? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల కానీ ఉంటారా? మరి ఏంది మరి ఇప్పుడు దీన్ని కూల్ చేసి మళ్ళీ ఏంది మరి మీ బతుకు తెరిపోయింది, మీ వ్యవహారం ఉంది, ఇంకేమీ లేదు, అన్నీ సర్దుకుంటామే. మళ్ళీ ఏమన్నా మీకు నోటీసులు ఇచ్చి ఇంకోసారి పెట్టొద్దని ఏమన్నా అంటారా? ఇంకేం చెప్పలేదు, నోటీసులు ఇస్తామని ఏమని ఏం చెప్పలేదు మాకు. చిన్నగా బండి పెట్టుకోమన్నారు అంతే. ఇబ్బంది కదా మళ్ళీ కుటుంబం గడవడం కావచ్చు, మిగతా అంతా కూడా మీరు దీనిపైన ఆధారపడ్డారు కదా. ఇబ్బంది అంటే ఇప్పుడు అంటే 15,000 అవుతుంది ఈ ఖర్చులు, అంతా నెలకు వచ్చేసి 30,000 అవుతుంది. దీనిపైన ఉంది. ఆయన ఏమో హార్ట్ పేషెంట్, ఆయన ఏం చేయాలి మా డాడీ దీని మీద ఏం చెప్పాలి, ఇంకా వాళ్ళు చెప్పారు చేసారు ఇంకంతే. ఏమో చూడాల. ఇది ముత్తాతల అక్కడికైనా ఉంది స్వామి, ముత్తాతల అక్కడికైనా తీసుకుంటే ఇది ఉన్నది. ఇంకొక ఇంటిమేషన్ వేయలే, ఏమి వేయలేదు, ఇది కావాలని చేసారు మాకు. అది ఇప్పుడు తీస్తే మొత్తం అక్కడికి మొత్తం సర్వే లైన్గా రావాలి, ఒకటి తీసి ఒకటి పెడుతుండు, అది మాకు నచ్చలేదు. మేము తీస్తాం, ఇంటిమేషన్ ఇస్తాం, సాయంత్రం ఏమి రాలేదన్న, ఉదయం ఏం రాలేదు. కటింగ్ ముత్తాతల కాడికైనా ఉంది, 100 సంవత్సరం ఏమి ఒకటి కూడా మొత్తం గులవటమని చెప్పాను. ఇది ఎందుకు తీస్తున్నారు అన్న, ఆ బండ ఏమన్నదా చలో ఇది రోడ్లు ఉంది, నేను ఒప్పుకుంటాను. ఆ బండ గోడకున్న దాన్ని కూడా ఎందుకు గులవటాలన్నది మరి అన్యాయం అనేది. అవునన్నా, హైడ్రా అంటే దాన్ని ఒప్పుకుంటాము. ఈడేమి హైడ్రా అన్న, మెయిన్ రోడ్ ఇది, హైడ్రా చేస్తానికి ఈడ మళ్ళీ అది కట్టుకుని మళ్ళీ అది కూడా గుల్లటాలుగా అన్న, మళ్ళీ శిల్పాపడి ఓపెన్ చేస్తుండు, మళ్ళీ దాన్ని కూడా తీయమన్నా, మళ్ళీ అది ఎందుకు తీయలేదన్నా, మళ్ళీ ఒకరు తీసి ఒకరు ఎందుకు పెడుతుండన్నా. రోడ్ కటింగ్ అంటే సర్వే ఒకటే లెవెల్ రావాలి కన్నా, మళ్ళీ ఎందుకు లెవెల్ లేదు. ఇప్పుడు లైన్లో చూడండి, మీరే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తురుగా, మీరు చూసుకుంటూ వస్తురుగా, చూడండి మీరు, ఒకటి ఉంది ఒకటి లేదు, ఎందుకు మళ్ళా? ఇది ఏందన్నా, ఇది అన్యాయం కాదు, ఇది లోపల ఉన్నదని చెప్పండి, మీరే చెప్పండి. ఇది రోడ్డుకుంది, ఇది రోడ్డుకుంది, మళ్ళీ అదేంది? మీదేం షాపే? పాన్ షాప్ అన్న, తాత ముత్తాతల దుకాణం అన్నది. మొత్తం తీసి పడేసాను లైన్, ఇక్కడ రాండి మీకు చూపిస్తాం. సో ఇది ఇక్కడ మొత్తం ఈ ఎల్లారెడ్డిగూడలో ఉన్నటువంటి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులు, అంటే ఈ షాపులనే నమ్ముకొని వీళ్ళు చాలా రోజుల కానీ దాదాపు 30-40 సంవత్సరాలు అవుతుందట. ఈ డబ్బాలన్నీ కూడా మీదే? ముగ్గురు ఆడపిల్లలు ఆడపేషెంట్, మేము అమ్ముకొని బతుకుతున్నాం, మొత్తం తీయాలి కదా, మొత్తం తీసేసి ఎట్లన్నా రోడ్డు మీద మేము ఇప్పుడు మా అత్త వాళ్ళ అత్తని గొడవలు ఉన్నా అట్లా పడేసి ఎట్లా చెప్పవు? బతుకుతారు, డ్యూటీలు ఉన్నాయా మాకేమున్నాయి చెప్పవు? మేము దీని మీద బతుకుటోళ్ళం, మేము ఇంకా చూపించిపోయారు, దాని మీద ఉన్నాము. ఇక జబర్దస్త్ వాళ్ళ పళ్ళ కొడితే ఎట్లా చేయాలి చెప్పన్నా? అన్ని చదివినా ఇప్పటిదాకా అన్ని ఎవరు ఏం చెప్పలే, వచ్చి అదే కూలగొట్టేస్తూనే ఉన్నారు. వచ్చి జరగంటే నేను పక్క జరిగినా కూలగొట్టేసి ఇంకేం చేయాలి? మళ్ళీ అదేందా మా జబర్దస్త్ చూడు నాన్న, మేము ఆడపిల్లలు కల్లోళ్ళం, ఆడపేషెంట్ అయినా ఆడమని ఉంటే కూడా చూడకుండా పక్క జరిపి కూలగొట్టేస్తే జబర్దస్త్ ఏది నాకు అర్థం కాదు. హైడ్రా ఏమైనా మోరీ లైన్లు ఉన్నాయి, ఏమన్నా చెప్పండి మీరు. మోరీ లైన్ ఉంటే గుల్లగొట్టిరు అంటే అది వేరే మాట, అయినా ముట్టుకోవట్లేదు. ఈ రోడ్ మీద వచ్చిన దానికి రోడ్ కన్స్ట్రక్షన్ అయిందంట. ఏం కన్స్ట్రక్షన్ అయింది? రోడ్డు అంటే రోడ్డును ఆక్రమించుకొని కట్టుకున్నారు కాబట్టి కొంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేది చెప్తాను. అంతా తీయాలి కదా, ఆడికే నీటి దాకా ట్రాఫిక్ జామ్ వస్తుందంటే ఆడికే నీటి దాకా మొత్తం తీయాలి. ఒకటి తీయడం అది కారణం కాదు కదా. ఇప్పుడు ఆ పక్కన అది ఏమో చూసిరు కదా మీరు, అది న్యాయం ఉంది ఏమన్నా మీకు? అట్లుంది రాజ్యం. ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకి, అంటే జిహెచ్ఎంసీ అధికారులకి ఈ రకంగా కూల్ చేసే అవుతా ఉన్నాయి కదా? ఏం చెప్తామన్నా, అందరిది ఒకసారి ఒక రూల్ ఉంటే అందరు రూల్ ప్రకారం పోతాం. ఒకరిని గుళ్ళ కొట్టి ఒకరిని గుళ్ళ పెడతాం. ఏం ఇట్లా
హైకోర్టు పోమంటే పోతాం, దాంట్లో ఏం లేదు. అరే బతుకుతామన్నా, రూపాయి ఆటను సంపాదించుకొని బతుకుతాం. ఏం చేసాం? ఆడ పేషెంట్ ఈయన, 3 ఆడపిల్లలు నాకు. ఇట్లా చేసి ఎట్లా చేయాలి చెప్పు? జరుపు అని సామాన్ అంతా ఆగం చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణ అపార్ట్మెంట్ లో ఒక లాయర్ ఉన్నాడు, వాడి దాకా వచ్చిండు, వాడు వచ్చి చెప్పిండు అంతా. వాడు వచ్చి చెప్పి వాడు మాట్లాడి చేసిపోయాడు మున్సిపాలిటీ వాళ్ళతో. ఇక అదే అట్లా ఉన్నది ఇల్లది గవర్నమెంట్ అట్లే ఉన్నది. గవర్నమెంట్ ఏం చేయాలో చేసేస్తారు అంతే. కార్పొరేటర్ పచ్చకలేడు ఇక్కడ, ఎమ్మెల్యే అయితే చచ్చిపోయాడు, కార్పొరేటర్ లేడు. ఎవరికి ఆడు చెప్పాలి కదా మాకు ముందుగా. ఇప్పుడు దుకాణం తీసేయారు, మేము దుకాణం కూలగొడుతున్నామంటే అది హుషారవుతారు. అది ఏం చేయకూడదు, వచ్చేసి ధనవాన్ని కొట్టేస్తే ఇది అక్కడికి వెళ్ళి ఆడికెళ్ళి ఇక్కడ వరకు కొట్టేసారు మొత్తం. అదే దీని మీద ఒక 10-20 రూపాయలు సంపాదించుకుంటున్నా కూలగొడితే లాభం ఎదురా నీకు. అక్కడ మెయిన్ రోడ్ల మీద పో, ఇక్కడ ఈ రోడ్డు ఎంత ఈ రోడ్డు మీద వచ్చేసి హంగామా చేస్తే లాభం ఏదానికి? కొత్తగా పెట్టినామంటే అది వేరే మాట అంకుల్. తాత ముత్తాతల దుకాణాలు వచ్చి ఈయనే బతికొచ్చినోడు కాదు. ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళం మనం. మీరు కూడా ఇదే షాప్ నడిపేదా? అదే ఇద్దరం టిఫిన్ చేస్తాం. నేను టిఫిన్ చేస్తా నాకు ఫోన్ చేసి టిఫిన్ కూడా తినలే నేను, అలా పడేసి వచ్చిన. అంతా బయట పడేది, షాప్ అంతా మొత్తం సత్రాలు చేసిన. ఏం చేయాలి, ప్రభుత్వం అట్లుంది. ఓట్లు వేయమని అందరికి వస్తారు, ఓట్లు వేయించుకుంటారు. మళ్ళీ ఓట్లు వేసినప్పుడే కనిపిస్తారు ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఎవడు కనిపించాడు.